మొన్న కరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో తాటికాయలు ఇసిరేసి కారులో నుంచి పోయిన సంఘటన ఉంది గదా! దాని మీద వైసీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు గదా! సరే ఆ ఫిర్యాదు మీద మనమేమి తేల్చకపోతే బాగోదు గదా అని, ఆ ఫిర్యాదు మీద పోలీసులు భయంకరమైనటువంటి విచారణ చేసి, ఆ విచారణలో అద్భుతమైన ఫలితాన్ని సాధించి, ఆ తాటికాయలు విసరడం వెనక ఉన్నటువంటి కళ్ళు కళ్ళు తెరిపించే నిజాలను జనం ముందుకు తెచ్చారు. అద్భుతం, నిజంగా చాలా అద్భుతం. ఆ నిజాలు అందరికీ తెలియాలిగా. విషయం ఏంటంట, తెనాలికి చెందిన కుమార్ వంశీ ధరణి సాయి స్నేహితులట. తెనాలికి చెందిన కుమార్ వంశీ ధరణి సాయి స్నేహితులట. వీళ్ళిద్దరూ స్నేహితులట. కుమార్ వంశీ చెన్నైలో, ధరణి సాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారట. బాగుంది. ప్రతి నెల ఒక వీకెండ్లో తెనాలి వస్తారట. ఇద్దరు ప్రతి నెల ఒక వీకెండ్లో తెనాలి వస్తారట. ధరణి సాయికి చెందిన AP39BQ1496 నంబర్ గల కారులో తిరుగుతూ ఉంటారట. శనివారం కారుకు ఇంజన్ ఆయిల్ మార్పించుకొని ఉండవల్లి సెంటర్ మీదుగా స్క్రూ బ్రిడ్జి దాటి సీతానగరం మీదుగా మంగళగిరిలోని మిత్రా దాబాకి వెళ్ళారట. మార్గమధ్యంలో కారు దిగినారట, మూత్రం పోసుకున్నారట. మూత్రం పోసుకొని వాళ్ళు మూత్రం పోస్తూ ఉంటే పక్కన తాటికాయలు ఉన్నాయట. ఆ తాటికాయలు తీసుకున్నారట. వాళ్ళు మూత్రం పోతున్నారంట, మూత్రం పోసే దగ్గర తాటికాయలు ఉన్నాయట. ఆ తాటికాయలను వీళ్ళు చేతిలోకి తీసుకున్నారట. తీసుకొని కారులో పెట్టుకొని కారులో మాట్లాడుకుంటూ వెళ్ళారట. మాజీ ముఖ్యమంత్రి నివాసం దగ్గరికి వెళ్ళగానే ఆ తాటికాయలను వీళ్ళకి తెలియకుండానే కారులో నుంచి తీసి జగన్ ఇంట్లో ఇసిరేశారట. అదంతా పొరపాటుగా జరిగిపోయిందట. ఉద్దేశపూర్వకంగానే చేయలేదని పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని ఈ విషయాన్ని తెలుసుకొని ఆ విషయం వాళ్ళ ద్వారానే ఒక వీడియో చేయించి బయటకు వదిలేసి వాళ్ళను వదిలేశారట. మూత్రం మోసకపోయారట. పక్కన తాటికాయలు ఉన్నాయట. తాటికాయలు తీసుకొని కారులో పెట్టుకున్నారట. కారులో పెట్టుకొని మళ్ళీ షికారుకి వెళ్ళారట. వెళ్ళి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి రాగానే తాటికాయలు అట్లా ఇసిరేశారట. ఇట్లా ఉన్నాయి తాటికాయలు అట్లా ఇసిరేశారట. విసిరేసినట్టు వాళ్ళకి తెలియదట, అది జగన్ ఇల్లు అని తెలియదట, ఉద్దేశపూర్వకం కాదట, ఏదో పొరపాటున విసిరేశారట. ఇంకా నయం రా బాబు, జాగ్రత్త. మూత్రం పోసిన దగ్గర ఏమన్నా పెంటగింట ఉంటుంది పక్కన, ఏదో తీసుకెళ్ళి సరదాగా మొహానికి ఏమైనా పూసుకునేరు. మళ్ళీ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా, ఆ పని చేయరులే. తాటికాయలు మాత్రం అయితేనే తీసుకెళ్ళి జగన్ ఇంట్లో విసిరేస్తారు. ఎందుకంటే ఉద్దేశపూర్వకం ఏం కాదులే, ఓరకేనంట. మూత్రం పోసిన దగ్గర ఉన్న తాటికాయలు తీసుకొని జగన్ ఇంట్లో విసిరేస్తారు. ఊరకే అంట, సరదాకంట, పొరపాటంట. ఏం ఉద్దేశం లేకుండానే మూత్రం పోసిన దగ్గర తాటికాయలు కారులో పెట్టుకున్నారు. కరెక్ట్గా జగన్ ఇంట్లో విసిరేశారు. నమ్మరేంద్రా బాబు ఎంత సీరియస్గా చెబితే. ఎంత గొప్పగా నిజంగానే అంత ఏమంటారు, అందరు సినిమాల్లో ట్రై చేయాలరా బాబు ఆస్కార్ నటులు. కరెక్ట్గా జగన్ ఇంటి దగ్గరికి రాగానే కారు అద్దం కిందకి దించి ఇంట్లోకి విసిరేసేసారట. హే ఆహా, కొట్టండి క్లాప్స్. సైలెంట్ ఉన్నారు ఏంటి? క్లాప్స్ కొట్టకుండా మీకు బొత్తిగా హ్యూమనెసే లేదబ్బా. స్క్రిప్ట్లు నేర్చుకోండి. సరేలే, పత్రికా ఆఫీసులో కూర్చొని, టీవీ ఛానల్లో కూర్చొని వాళ్ళు స్క్రిప్ట్లే, కారులో కూర్చొని మూత్రం దగ్గర తాటికాయలు వేసి, మూత్రం పోసి తాటికాయలు వేసుకొని జగన్ ఇంట్లో వేసిరేసిన ఇలాది స్క్రిప్టే. వారు చేసిన పొరపాటని పోలీస్ డైరీలో నమోదు చేశారట. పొరపాటనిగా నిర్ధారించి వదిలేశారట పోలీసులు. గొప్ప పనులేండి. అసలు ఎలా ఇంత అద్భుతాలు ఎట్లా సాధ్యం అంటారు? ఏదైనా సాధ్యమేలేండి. ఏముంది అందులో, సాధ్యమే, ఏమైనా చేస్తారు.